గత పాలకులు ఈ వాక్ స్వాతంత్రం లేదు, ఇదే హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి, ఏది చేసినా ఇట్లనే ఉంది, కోదండరాం తలుపులు ఇరగొడుతున్నారు, ఈ రాత్రి తీసుకుపోయి పొద్దుగాలంతా తిప్పుడు, ఇవన్నీ చూసే వశం కాక టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ రాగానే ఏం చేసింది, ప్రగతి భవన్లో కంచెలు తీసేసి ఇక్కడ మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పింది. చెప్పినప్పుడు మన ఉద్యమకారులు కూడా వాళ్ళకి తోచిన భావాలు వాళ్ళు చెప్తుండ్రు. ఆయన ఎప్పుడు కూడా మార్వాడి గో బ్యాక్ అని అనలే, నేను కూడా వినలే ఎన్నాడు. ఆయన ఏమంటుండంటే తెలంగాణ పిల్లలకు తాగి పంటారు ఇట్లా హేళన చేసినప్పుడు ఒక తెలంగాణ వాదిగా ఆయనకు స్వేచ్ఛ ఉంటుంది కదా, తెలంగాణ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అనకూడదు అనేది ఆయన వాదన. ఇప్పుడు మేము వచ్చింది కూడా మార్వాడి గో బ్యాక్ కాదు, అది పాయింట్. ఒక తెలంగాణ వాదికి ఈగ వాలినా కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ లేచి వస్తారు. ఆయన తెలంగాణ వాది, ఆయనను కాపాడుకున్నాడు మా ధర్మం. అయితే నేను అనేది ఏంటంటే ఇది ఏంది శిక్ష చూసినా నేను వీడియోస్, రాత్రి తీసుకుపోవడు, ఆడబెట్టుడు ఈడబెట్టుడు, ఆయనకు పనులు ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఎన్నో కమిట్మెంట్స్ ఉండొచ్చు. నువ్వు ఏమన్నా వారంటీ ఇచ్చినావా? ఏ రకంగా తీసుకుపోతారు? ఈ కాంగ్రెస్ పాలనలో ఈ రకంగా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఉండాలి. ఇది మళ్ళా పాత సంస్కృతి మళ్ళీ వస్తుంది. కాబట్టి అనేది ఏమన్నా ఉంటే మాట్లాడుండ్రి, ప్రభుత్వం పిలిచి మాట్లాడుండ్రి, కౌన్సిలింగ్ చేయండి, పోలీసు వాళ్ళు డీజీ పిలిచి మాట్లాడాలి. రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేసుడు ఏంది? కాబట్టి మేమందరం కూడా తెలంగాణ వాదులందరం ఖండిస్తున్నాం. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆయన ఏ స్టేషన్లు ఉన్నా కూడా ఆయనను విడుదల చేసేయాలి. విడుదల చేసినాక ఆయన ఏమున్నా కూడా బాజాబ్తా తెలంగాణ కోసం ఆయన మాట్లాడతాడు. ఆయన కించపరిచి వేరే జాతులను కానీ వాళ్ళని వీళ్ళని అనుడు కూడా నేను వినలే. ఆయన జస్ట్ తెలంగాణకు ఒక డిఫెన్స్ చేస్తుండు. ఆయన ఇంకా అటాకింగ్ మొదలు పెట్టలే. ఆయన ఎవరిని అన్నాడా? అక్కడ ఏదో మోండా మార్కెట్లో పంచాయతీ అయినప్పుడు వాళ్ళు నోరు వచ్చి ఒక అహంకారంతో తెలంగాణ వాళ్ళు తాగి పంటారు మీకేంది అవి ఇవి అన్నప్పుడు రారా ఎవరైనా? తెలంగాణ ఆత్మగౌరవం కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ తెచ్చుకున్నాక ఇవి వింటామా మేము? ఇది ఎవరైనా సహించేది కాదు అది. అయితే ఆయన మార్వాడోళ్ళ గురించి ఏమంటలేడు, ఆయన తెలంగాణని హేళన చేయొద్దన్నాడు. కాబట్టి తెలంగాణ వాదికి ఇట్లా జరిగినప్పుడు నేనే కాదు యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా స్పందిస్తారు. కాబట్టి నేను గవర్నమెంట్కి ఏమంటున్నా అంటే అయిపోయింది, మీకు ఏదో పోలీసు వాళ్ళు ఏం గైడెన్స్ ఇచ్చిరో ఏందో, ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి సంస్కృతిని పునరావృతం కాకుండా మన ఎవరు పృథ్వీరాజ్ గారిని ఇమీడియట్గా తక్షణమే వాళ్ళ ఇంటికి ఎట్లా తీసుకుపోయినరో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుర్రి. తర్వాత ఆయనకు కాల్ చేసిండా? ఇలా బంద్ది ఆయనకి ఏం వాస్తవం, ఆయనకేం సంబంధం? ఆయన బంద్ అని ఏమన్నా ప్రకటన ఇచ్చిండా? చెప్పుండ్రి. ఆయన ఇంటికాడ హాయిగా ఉండేటోడు, ఆయన పని ఆయన చేసుకునేటోడు, పోయేటోడు. ఇప్పుడు మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు బంద్ కంటే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసి కొంపదీసి ప్రభుత్వమే ఇండైరెక్ట్గా ఈ మార్వాడి గోబ్యాక్ని ఏమన్నా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటుందా? లేని పొంది పుట్టించినట్టే కదా. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడం వల్ల నేను బయటకు వచ్చిన, నేను ఎన్నడైనా మార్వాడి గోబ్యాక్ అనుకుంటూ వచ్చినా ఇప్పటి వరకు రాలే నేను. కానీ ఇట్లాంటి వేషాలు వేస్తే ఏమవుతుంది? దీని వెనక ఏమున్నది? మార్వాడోళ్ళు పోయి పోలీసులతో మాట్లాడిర్రా, ఏమైనా పైసలు ఇచ్చి అరెస్ట్ చేయించిర్రా? ఇన్ని అనుమానాలు వస్తాయి. ఇట్లాంటి బంద్ చేసేయాలి. నేను ఏ జాతిని దేన్ని నేను ఏమంటలేను, కానీ తెలంగాణ జోలికి వస్తే మాత్రం మేము ఎవ్వరు మూకోం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ప్రజలను కించపరిచినటువంటి వ్యక్తులు మీరు ఇంతకుముందు ఏదైతే అన్నారో తాగుబోతులు అని చెప్పేసి, సో కించపరిచినటువంటి వ్యక్తులపైన ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. కానీ ఇదే సంబంధించినటువంటి నినాదం పైన మార్వాడి కల్చర్కి సంబంధించిన గోబ్యాక్ అన్నటువంటి వాళ్ళపైన మాత్రమే కేసులు అయితే ఉంది. ఎంత బ్రహ్మాండంగా అడిగినారు. ఒక జర్నలిస్ట్గా మీరు ఉన్న మాటే మీరు నన్ను అడిగేదంటేనే జవాబు ఉన్నది. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎంత అమాయకులు, ఎంత మంచోళ్ళు అంటే పోయి ఎఫ్ఐఆర్ కూడా చేయలే. కానీ తెలంగాణ ఆత్మగౌరవానికి కించపరిచినప్పుడు ఒక మనిషి ఒక మాట దాని గురించి నిలబడ్డప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో తిప్పుతుర్రు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ వాళ్ళకి ఏమున్నది చెప్పి ఇప్పుడు ఆత్మగౌరవము ప్రభుత్వం కూడా కించపరిచినట్టే కదా. ఒక తెలంగాణ వాదిని తీసుకుపోయి లోపల పెట్టిర్రు. అదే మార్వాడోళ్ళు కానీ కొట్లాడుకున్నోడు కానీ వీడందరూ హ్యాపీగా ఇంట్లో ఉన్నారు. నేను ఇది సహించేది లేనే లేదు. తెలంగాణ ఉద్యమకారులు సంఘాలన్నీ కూడా కదులుతాయి. ఇప్పుడు మీరే అడిగిన దాంట్లో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఇప్పుడు నేను కూడా ప్రజలకు ఏమంటున్నా అంటే ఇప్పుడు బిజినెస్లలో కూడా అక్రమాలు చేసేటోళ్ళు కానీ ఏది కానీ ఎవరి ఊర్లో వాళ్ళు నిఘా పెట్టుండ్రి. గవర్నమెంట్ చేత కాదు, ఎందుకంటే వాళ్ళకి లంచాలు గించాలు దొరుకుతాయి, వాళ్ళు చేయరు.
ప్రజలే ఇప్పటి నుంచి వర్తక సంఘాలు అవి ఇవి అన్నీ కూడా ఎవరు ఎట్లా లీగల్ ఇల్లీగాలిటీస్ ప్యూర్ ఇంప్యూరిటీస్ ఏమేమవుతున్నాయో మనమే నిఘా పెట్టి మనమే గవర్నమెంట్కి కంప్లైంట్లు ఇచ్చే ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మార్వాడోళ్ళు అనే అవసరం లేదు. అది ఎవరన్నా కానీ దాంట్లో మెజారిటీ వాళ్ళు ఉండుండొచ్చు. అక్రమాలు చేసేటోళ్ళు ఇట్లాంటి లుచ్చా దందాలు చేసేటోళ్ళు అందరి మీద కూడా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇవ్వండి, వాళ్ళని పట్టియండి. ఇప్పటి నుంచి ప్రతి వర్తకం రిసిప్ట్తో రావాలి, ప్రతిదీ ఆన్లైన్ పేమెంట్ కావాలి, క్యాష్ ఇచ్చుడు ఇవన్నీ నడవయిగా. ఇట్లా చేయబట్టికే ఈ లెవెల్కి వచ్చిండ్రు, ఇంత సంపాదించిండ్రు. మొత్తం అక్రమ సంపాదన. నేను ఒక జాతి గురించి అంటలేను, ఎవరైనా కూడా మనోడు చేసినా కూడా తప్పే. మనం చెయ్యం, మనం అమాయకులం, మనం ఎఫ్ఐఆర్ చేయడానికే చేయలే. ఇంకా అవన్నీ ఏడా చేస్తాం? మనకు ఆ లప్పటొప్పి వేషాలు మన రక్తంలో లేవు అనేది నా అభిప్రాయం. ఎవడో ఒకడో చితకా ఎవడన్నా దేడుషారు ఉంటే ఉండొచ్చు గాక, ఆడున్నా కూడా శిక్షార్హుడే. ఇప్పటి నుంచి ఒక ఉద్యమం ఎట్లా స్టార్ట్ చేస్తామంటే మా నీళ్లు నిధులు నియామకాలు ఎట్లనమో మన వ్యాపారాలని చెప్పి మన వ్యాపారస్తులను మనం ఆదుకోవాలి. అదంతా ప్రజల చేతుల్లో ఉంటుంది. తర్వాత మనం ప్రతిదీ రిసిప్ట్ తీసుకోవాలి, మనం ఒక పద్ధతికి వెళ్ళాలి. ఎవరైనా స్కామ్లు చేసినా ఏం చేసినా టాస్క్ ఫోర్స్కి చెప్పి అన్ని చర్యలు తీసుకునేటట్టు మనమే కంకణం కట్టుకొని పాటుపడాలి. పృథ్వీరాజ్ గారిని ఒక్కరినే కాదు, మీలాంటి వాళ్ళు పృథ్వీరాజ్ గారికి మద్దతు పలకడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా అయితే కూడా ప్రశ్నించినటువంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్గా ఉద్రవిస్తాం. ఇట్లాంటి ముద్రలు వేసినా ఇట్లాంటి ఏం చేసినా గత ప్రభుత్వంకి ఏం గతి పట్టిందో ఇప్పుడు వీళ్ళకి అదే గతి పడుతుంది. కాంగ్రెస్కి నేను కూడా సపోర్ట్ చేసిన, సోనియా గాంధీ అభిమానిని నేను. కానీ తెచ్చుకున్న కాంగ్రెస్ని మీరే బొందబెట్టే ప్రయత్నం చేయొచ్చు. ప్రజా స్వేచ్ఛ కోసం ప్రజాపాలన అని చెప్పి మీరు వచ్చిన వాళ్ళు ఇట్లాంటి అర్బన్ నక్సలైట్లను ఇట్లాంటి అన్ని చేసినా కూడా తెలంగాణ సమాజం భయపడది. ఉల్టా ఏమవుతుందంటే నిజంగా నక్సలైట్లు తయారు చేసే పరిస్థితికి తేకండి మీరు. ఇట్లా అని అందరు మంచోళ్ళు, అమాయకులు, పేషెన్స్ కూడా బాగుంటుంది తెలంగాణ వాళ్ళకు. కానీ మీరు ఇట్లా క్రష్ చేసే ప్రయత్నం చేస్తే విస్ఫోటిస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలకు ఇప్పటికి కూడా నేను ఏం విన్నవిస్తున్నా అంటే ఇట్లాంటి డ్రామాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు చేయకండి. తెలంగాణ వాళ్ళను మన భూమిపుత్రులను ఆలింగనం చేసుకోండి. వాళ్ళ అంశాలు ఏంది, వాళ్ళ భావాలు ఏంది, వాళ్ళ ఎమోషన్స్ ఏంది అది అర్థం చేసుకొని వాళ్ళని తీసుకొని నడపండి. మీ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఒకవేళ మీరు వీళ్ళనే తొక్కే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు తొందరలోనే పడుతుంది.